హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం 3 బిట్స్ అయితే చూసాం. 31 జనవరి 2019 పేపర్లో. ఇప్పుడు లాస్ట్ బిట్ అంటే పోయిట్స్లో 4th బిట్ 84th. ద ఎస్సే ఫాగ్ ప్యాటర్న్స్ వాజ్ రిటర్న్ బై అంటే ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. డోరతీ పార్కర్, జార్జ్ ఆర్వెల్, క్రిస్టోఫర్ మోర్లే, బెన్ హెచ్. అయితే మనకి ఇందులో నాకైతే ఫస్ట్ ఆప్షన్ డొరోథీ పార్కర్ గురించి తెలుసు. తర్వాత జార్జ్ ఆర్వెల్ అందరికీ తెలిసి ఉంటుంది. జార్జ్ ఆర్వెల్ అంటేనే యానిమల్ ఫామ్ అనేది గుర్తుకు రావాలి. తర్వాత క్రిస్టోఫర్ మోర్లే నాకు తెలియదండి, మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. బెన్ హెచ్ అయితే ఫాగ్ ప్యాటర్న్స్ అనేది ఎస్సే రాసింది ఎవరంటే బెన్ హెచ్. ఇప్పుడు డొరోథీ పార్కర్ గురించి చూద్దాం. డొరోథీ పార్కర్ అంటే డొరోథీ పార్కర్ ఒక మహిళ అనమాట. ఈమె రచనలు చూసుకుంటే ఫస్ట్ నేను మామూలు కోడింగ్లో చెప్తాను గుర్తుంచుకోవడం కోసం. ఫస్ట్ రచన ఏంటంటే కొన్ని వరకే నేర్చుకుందాం, అన్నీ మనకు గుర్తుండవేమో. ఫస్ట్ ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఇదొక రచన ఆమెది. ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. తర్వాత సెకండ్ వన్ ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎర్లీ లైఫ్లో ఎడ్యుకేషన్ అంటే కోడింగ్. ఇది ఎర్లీ లైఫ్లో ఎడ్యుకేషన్ చేయటం వల్ల ఆమె హాలీవుడ్కి వెళ్ళింది. హాలీవుడ్కి వెళ్తే అక్కడ ఆమెకి కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు గుడ్ సోల్స్ అయ్యారనమాట. అంటే మంచి హృదయానికి దగ్గరైన వాళ్ళు గుడ్ సోల్స్ అనమాట. ఫోర్త్ చూసుకుంటే గుడ్ సోల్స్, వీళ్ళందరూ కలిసి గుడ్ సోల్స్ కదా. ఒకసారి చూడండి, ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ గుర్తు తెచ్చుకోండి మీరు. ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఒకటి. ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్ వల్ల హాలీవుడ్కి వెళ్ళింది. హాలీవుడ్లో గుడ్ సోల్స్ అంటే హృదయానికి దగ్గరగా అయినటువంటి వాళ్ళు పరిచయమయ్యారనుకోండి. తర్వాత వీళ్ళ మధ్య బిగ్ బాండ్ ఏర్పడింది అనమాట. బిగ్ బాండ్ అంటే ఇక్కడ బిగ్ బ్లాండ్ అంటే బిగ్ బ్లాండ్. నేను బ్లాండ్ని బాండ్ అనుకుంటున్నా, ఎందుకంటే మన కోడింగ్ కోసం. బిగ్ బాండ్ ఏర్పడింది. తర్వాత వీళ్ళందరూ బిగ్ బాండ్ ఏర్పడింది కదా, వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశంలాగా అవుతారనమాట. కాబట్టి ప్రతి ఇయర్ కాబట్టి దానికోసం ఎలగోన్ క్వీన్ రౌండ్ టేబుల్ ఇయర్ అనేది ఒక రచన. తర్వాత నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి అయితే అక్కడ రౌండ్ టేబుల్కి వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ ఇయర్ అప్పుడు వాళ్ళందరూ ఒకళ్ళకొకరు వచ్చిన తర్వాత హియర్ వి ఆర్ అనే నినాదం చెప్పుకుంటారు. హియర్ వి ఆర్. సెవెంత్ వన్ వచ్చి అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ద పోర్టబుల్ అంటే ఏంటి, మనం చేతితో తీసుకెళ్ళగలిగే వస్తువులు అనమాట. ద పోర్టబుల్ కొన్ని చేతితో తీసుకెళ్ళగలిగేవి తీసుకెళ్తూ ఉంటారు. ఎయిత్ వన్ వచ్చి ద పోర్టబుల్ ఎనఫ్ అంటే చేతితో తీసుకెళ్ళగలిగే అంత రోప్ని తీసుకెళ్తారనమాట. ఒకసారి డోరతీ పార్కర్ అనేది ఒక మహిళ. ఆమె ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల హాలీవుడ్లోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు గుడ్ సోల్స్ పరిచయం అయ్యారు. అంటే హృదయానికి హత్తుకునేటటువంటి వాళ్ళ మధ్య బిగ్ బాండ్ ఏర్పడింది. బిగ్ బాండ్ అంటే వీళ్ళందరూ ప్రతి ఇయర్ రౌండ్ టేబుల్ సమావేశం అవుతారు. ఎలగోన్ క్వీన్ రౌండ్ టేబుల్ ఇయర్స్. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు హియర్ వి ఆర్ అని చెప్పుకుంటారు. తర్వాత ద పోర్టబుల్ అంటే ఈజీగా క్యారీ చేయగలిగేది. పోర్టబుల్ అంటే ఈజీగా క్యారీ చేయగలగడం. ద పోర్టబుల్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ద పోర్టబుల్ ఎనఫ్ రోప్, ప్రతి ఒక్కళ్ళు ఎనఫ్ రోప్ సరిపడా అంతా తీసుకెళ్ళగలే రోపు తీసుకెళ్తారనమాట. ఇది డోరతీ పార్కర్ గురించి. నెక్స్ట్ ఇంకొకటి జార్జ్ ఆర్వెల్ గురించి చెప్పాక. జార్జ్ అయితే మనకి తెలుగులో
కలం పేరు అంటాం కదా, అట్లానే ఇంగ్లీష్లో పెన్ నేమ్స్ ఉంటాయి. జార్జ్ ఆర్వెల్ యొక్క పెన్ నేమ్ వచ్చి ఎరిక్ ఆర్థర్ బ్లైర్. ఎరిక్ ఆర్థర్ బ్లైర్ అనేది పెన్ నేము. ఈయన ముందు రాసిన తర్వాత దానికి కోడింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ బర్మీస్ డేస్, ఫస్ట్ది బర్మీస్ డేస్, తర్వాత రిఫ్లెక్షన్స్ ఆన్ గాంధీ, in front of your nose, politics and English language, పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. తర్వాత డిక్లైన్ ఆఫ్ ఇంగ్లీష్ మర్డర్, నెక్స్ట్ వన్ facing unpleasant facts, నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చి ద ప్రివెన్షన్ ఆఫ్ లిటరేచర్, prevention of literature, a cup of tea, why I write, hanging, నెక్స్ట్ హ్యాంగింగ్ తర్వాత యూ అండర్ atomic bomb, you and the atomic bomb. యానిమల్ ఫామ్ ముందే పేరుతోనే గుర్తుంచుకోవాలని చెప్పాను. యానిమల్ ఫామ్ యూ అండ్ ద అటామిక్ బాంబ్. ఇంకొకటి 1984 a clergyman's daughter. ఇది కోడింగ్ చూసుకుంటే బర్మీస్ డేస్ అంటే బర్మాలో ఉన్న రోజుల్లో కోడింగ్ కోసం. రిఫ్లెక్షన్స్ ఆన్ గాంధీ మీద రిఫ్లెక్షన్స్ పడినాయి అంటే ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ నోస్ అని, నోస్ అంటే నీ ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ నోస్ అన్నాడు కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ నీ ముందు నుంచోని, అతని ముందు గాంధీ ముందు నుంచోని పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ వాళ్ళు అనటానికి ఇంగ్లీష్ మర్డర్, ద పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డిక్లైన్ ఆఫ్ ఇంగ్లీష్ మర్డర్. ఇల్లు నుంచొని మాట్లాడుతున్నారు. కొన్ని అన్ప్లెజెంట్
ఫ్యాక్ట్స్ ఎదురైనాయి అంట వీళ్ళు రావడంతో. ఏంటంటే ద ప్రివెన్షన్ ఆఫ్ లిటరేచర్, గాంధీని లిటరేచర్ని ప్రివెంట్ చేయమన్నా అంటే ఆపేసేయమన్నా అని చెప్పారు. ఇదే అన్ప్లెజెంట్ ఫ్యాక్ట్ ఎవరికి, గాంధీకి ఇది ఒక అన్ప్లెజెంట్ ఫ్యాక్ట్ అనమాట. ఇంకేం చెప్పారంటే ఏ కప్ ఆఫ్ టీ అయితే అది ప్రివెంట్ చేస్తే నీకు ఒక కప్ ఆఫ్ టీ ఇస్తానని చెప్పారు. అయితే నేను ఎందుకు ప్రివెంట్ చేయాలి అంటే లిటరేచర్ని రాయకోకుండా ఎందుకు ఉండాలి, ఎందుకు అట్లా చేయాలని చెప్పి వై ఐ రైట్ అన్నాడు. ఇలా చేయటం వల్ల హ్యాంగింగ్ అంటే ఉరేసేశారు. తర్వాత అప్పుడు ఉరేసే ముందు గాంధీ అన్నాడంటే యూ అండ్ ద అటామిక్ బాంబ్, మీరు పెద్ద అటామిక్ బాంబ్ లాంటి వాళ్ళు అన్నారు. ఇది ఎప్పుడు అన్నారంటే 1984లో అన్నట్టు గుర్తుంచుకోవాలి. 1984లో అయితే పగ తీర్చుకోవడానికి అయితే గాంధీకి డాటర్స్ లేరు కాబట్టి క్లెడ్జెస్ మెన్స్ డాటర్, ఇట్లా గుర్తుంచుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు యూజ్ అయినట్లు ఉంటే ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్. బాగా ప్రిపేర్ అవ్వండి.